కేటీఆర్ కు గ్రేటర్ టెన్షన్. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ నేనే చెప్తున్నాను కేటీఆర్. ఈసారి చూద్దాం మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ జనవరిలో జరగబోతున్నాయి. దానిలో ఈయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తన తర్వాత పార్టీని ముందుండి నడిపించేది కేటీఆర్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాడర్ కు అప్పట్లోనే పరోక్షమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడంతో పాటు తాను అందుబాటులో లేకపోతే అన్ని కేటీఆర్ చూసుకుంటారన్నారు. అసలు నువ్వు అందుబాటులో ఉండవు, ఆ కేటీఆర్ అసలు అందుబాటులో ఉండడు. అంతో కొంత హరీష్ రావు అంతో కొంత అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని అన్ని సెగ్మెంట్ల బాధ్యతలు కేటీఆర్కి అప్పగించారు. అప్పుడు గ్రేటర్ పరిధిలోని 24 స్థానాలకు గాను 16 సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. దీంతో కేటీఆర్ లీడర్ గా సక్సెస్ అయ్యారని పార్టీ అధినేతతో పాటు పలువురు నేతలు సైతం ప్రశంసించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాశ్ ప్రారంభించడంతో ఉన్న ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కేటీఆర్ కు బిగ్ టాస్క్ గా మారింది. కేటీఆర్ కు సోషల్ మీడియాలో కౌంటర్స్. సో మొత్తానికైతే మీరు రాసి పెట్టుకోండి, ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అందరూ కూడా కాంగ్రెస్ లోకో బీజేపీలోకో కట్టగట్టుకొని పోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. జనవరిలో జరగబోయేటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నాకు తెలిసి గుండు సున్నా వచ్చినా ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఖచ్చితంగా బీజేపీ అయితే చాలా పెద్ద ఎత్తున పుంజుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. కానీ వాళ్ళ పార్టీ మనుగడ కరెక్ట్ గా ఉంటే